5వ రోజు అయినటువంటి నేటి రోజున మనం అందరం కూడా ఆదిశేషుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి గాను ఈ రోజున విసినకర్రను స్వయం పాకాన్ని బ్రాహ్మడికి దానం చేయాలి. ఇలా దానం చేసినట్లయితే ఆదిశేషుడు సంతోషించి మనకు కావాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సంఘంలో మనం పొందే విధంగా చక్కగా ఆశీర్వదిస్తాడు. దీనివలన అఖండమైనటువంటి కీర్తి కలుగుతుంది. కీర్తి అంటే మనం ఉన్నా మనం గతించిన మన పేరు 10 కాలాల పాటు అలా సంఘంలో నిలబడిపోతుంది. అటువంటి అఖండమైనటువంటి కీర్తిని పొందడానికి గాను ఈరోజు మనం బ్రాహ్మడికి ఆదిశేష ప్రీతిగా విజనకర్రను స్వయం పాకాన్ని దానం చేయాలి. అటువంటి భవ్యమైనటువంటి నేటి రోజున మనం అందరం కూడా శుక్రవారం మూలా నక్షత్రం కలిసి వచ్చినటువంటి ఈ శుభవేళ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి గాను దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. सौक्लीं कलां बिभ्रती सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी नमस्त्रिपुरसुन्दरी हृदयदेवी शिरोदेवी शिखादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी कामेश्वरी भगमालिनी नित्यक्लिन्ने मेरुण्डे वह्निवासिनी महावज्रेश्वरी शिवदूती त्वरिते पताके विजये सर्वमङ्गले ज्वालामालिनी चित्रे महानित्ये परमेश्वर परमेश्वरि मित्रे समये षष्ठी समये पुण्ये समये चर्यानाथमयी राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पठारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेजी सम्हारो आपै तीनों लोक हाँकते कांपे भूत पिशाच निकट नहीं आवै महावीर जप नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जोलावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै तासु अमित जीवन फल पावै चारों युग परताप तुम्हारा है परसिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे जय हनुमान
सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दास तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट हटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह शतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जयनाथ हृदय मह डेरा राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా ఏ పూలతో ఏ దైవాన్ని పూజించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఎర్రగన్నేరు పూలతో చేయదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. పూలల్లో ఎర్రగన్నేరు పూలు చాలా శక్తి సంపన్నమైనటువంటివి. గన్నేరు పూలు మనందరికి కూడా తేలిగ్గా లభించేటువంటివి. మన అందరి ఇళ్ల ముందు కూడా చక్కగా పూసేటువంటి పూల చెట్లు కూడా ఈ ఎర్రగన్నేరులు. అటువంటి ఈ ఎర్రగన్నేరు సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని మనకు అందించడంలో చాలా ప్రశస్తమైనటువంటిది. జాతకంలో సూర్యుడు బాగుండకపోయినా రవి కేతువుతో కానీ రాహువుతో కానీ శనితో కానీ కలిసి ఉన్నట్లయితే చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు కుడి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావటం, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండటం, మన అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండటం, అలానే మనం ఎంత కష్టపడ్డప్పటికీ కూడా మన స్థాయి హోదా పెరగకుండా ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతూ ఉంటాం. ఎప్పుడు పై అధికారుల వలన ఏమైనా ఇబ్బందులు మనం పొందుతూ ఉండటం, ఊహించని విధంగా ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉండటం, అలానే ఇంట్లో ఉండేటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రితో ఇప్పుడు కూడా తరచుగా తగాదాలు వస్తూ ఉండటం, ఆస్తి పంపకాలలో కూడా కొంతవరకు అన్యాయానికి లోనవ్వటం, ఇట్లా వివిధమైనటువంటి సమస్యలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అలానే విపరీతమైనటువంటి అనారోగ్యాలు కలగడానికి కూడా సూర్యుడు అనుగ్రహం లేకపోతేనే కారణం అవుతూ ఉంటుంది. కనుక ఇన్ని దోషాల్లోంచి కూడా మనం బయటపడడానికి గాను సూర్యుడు యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను ఉపకరించేటువంటివి ఎర్రగన్నేరు పూలు. మరి దీనికి ఏం చేయాలి అని అంటే, రోజు మీరు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ నీటిలో ఒక్క ఎర్రగన్నేరు పువ్వును వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇంతే, చాలా తేలికైనటువంటి పని. రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు రాగి చెంబులో నీళ్లు తీసుకొని సూర్యుడికి ఇలా చక్కగా అర్ఘ్యం ఇస్తూ ఉంటాం కదా, ఆ నీటిలో ఒక్క ఎర్రగన్నేరు పువ్వు వేసుకొని సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ వచ్చినట్లయితే కనుక ఇటువంటి సూర్య సంబంధంగా ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అంత భవ్యంగా మనకు ఉపకరించేటువంటి పూలు ఈ ఎర్రగన్నేరు పూలు. అలానే కార్తీక మాసంలో రేపటి రోజు 7వ రోజు. 7వ రోజు అయినటువంటి రేపటి రోజున సూర్యుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను పట్టుబట్టలను, గోధుమలను, బంగారాన్ని రేపటి రోజున మనం దానం చేయాలి. ఒకవేళ బంగారం కానీ పట్టుబట్టలు కానీ దానం చేయడానికి కావాల్సిన శక్తి మన దగ్గర లేకపోతే యథాశక్తిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చిన అంత పుణ్యాన్ని కూడా మనం పొందగలుగుతాం. ఇలా రేపటి రోజు దానం చేయడం వలన ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పని మనకు కార్తీక పురాణం తెలియజేస్తోంది. రేపటి రోజున త్రిపుష్కర యోగం కూడా ఉంది. ఈ త్రిపుష్కర యోగ పుణ్యకాలం రేపటి రోజు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుంచి రోజంతా కూడా ఉంది కనుక ఈ త్రిపుష్కర యోగం ఉన్నటువంటి శుభ సమయంలో ఏవైనా సరే శుభకార్యాలు చేసినట్లయితే తిరిగి మళ్ళీ ఆ శుభాలన్నీ కూడా మనం పొందడానికి గాను ఆస్కారం ఉంటుంది.